ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం విజయవాడలో ఉగ్రవాద సానుభూతి పరుల కదలికలు బయటపడడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో మరొకరిని అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన సాయిదా బేగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద లింకుల కేసులో సాయిదా బేగం కీ రోల్ వ్యవహరిస్తున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. టూటౌన్ పిఎస్లో సాయిదా బేగంను పోలీసులు విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం విజయవాడలో ఉగ్రవాద సానుభూతి పరుల కదలికలు బయటపడడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో మరొకరిని అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన సాయిదా బేగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్ర లింకుల కేసులో సాయిదా బేగం కీ రోల్గా వ్యవహరిస్తున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. టూటౌన్ పిఎస్లో సాయిదా బేగంను పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఇది సంఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లను అందిస్తారు. పవన్, విజయవాడలో ముగ్గురు టెర్రరిస్ట్ అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్ లింకులు కూడా బయటపడ్డాయి. అయితే హైదరాబాద్ లో ఒక లేడీతో వీరందరికి కూడా సంబంధాలు ఉన్నట్లుగా దీనికి సంబంధించి కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా గుర్తించారు. అయితే హైదరాబాద్ చెంచల్గూడ జైలుకు చెందిన సైదా బేగం ను కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇటు ఏపీకి కూడా తరలించారు. అయితే ఇప్పటికే సైదా బేగం టూటౌన్ పోలీస్ స్టేషన్ అమరావతికి సంబంధించిన నేపథ్యంలో అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే వీరంతా కూడా సోషల్ మీడియాలో టెర్రరిస్ట్ సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ వీరంతా కూడా కొంతమంది యువకులను కూడా ఆకర్షించే విధంగా వీరంతా కూడా ప్రయత్నిస్తున్నట్లుగా దీనికి సంబంధించి కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా కనుగొన్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న ముగ్గురిని అరెస్ట్ చేయగా సైదా బేగం పేరు కూడా అదుపులోకి వచ్చింది. దీంతో పాటు ఈమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణలో భాగంగా వీరు ఎన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, అంతేకాకుండా వీరి వెనక ఎవరున్నారు, ఈ యొక్క ఉగ్రవాదులకు సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగిందా అనే దానిపైన కూడా పూర్తిగా లోతుగా దర్యాప్తు చేయనున్నారు. మొత్తానికి చూస్తే సైదా బేగం ని అరెస్ట్ తర్వాత ఇంకా ఎవరితో లింకులు ఉన్నాయి దానిపైన కూడా పోలీసులు ఆరా తీయనున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం మరికొందరి అరెస్టు ఉంటాయని చెప్పి కూడా ప్రధానంగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.